స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనము. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. దేవుని భయము ఇంపైన సువాసనగా ఉండెను అని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయము ఇంపైన సువాసన అంట దేవుని లేఖనం సెలవిస్తాము. నీ జీవితం మీదకి ఒక సువాసనగా మారుతుంది. దేవుని భయము అంటే నేను చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, ఇది దేవునికి ఇష్టం లేనిది, ఇది దేవునికి నచ్చనిది, ఇది నేను చేయకూడదు అన్న ఒక భయము నీ జీవితంలో దేవుని భయాన్ని పెట్టుకుంటే ఆ భయము ఇంపైన సువాసన అట. ఇంపైన సువాసన అనగా ఒక స్ప్రే ఒకేసారి కొడితే ఎలా సువాసన వస్తుందో, అగ్గి మీద సాంబ్రాన్ని ఒకేసారి వేస్తే ఎలాగా గుప్మని ఒకేసారి సువాసన వస్తుందో అలాంటి సువాసనగా నీ జీవితం ఉండబోతుందని దినాన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన భయం కలిగి మీరు జీవించండి. అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఇంపైన సువాసనగా నిలబెట్టి ఆశీర్వదించును గాక. ఆమేన్.